హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతుందో చూద్దామండి. 3 ఆఫ్ కప్స్. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఒక కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ వారం మీరు చూడబోతున్నారు. మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్ అనేది చాలా హై అవ్వబోతుంది. అండ్ ఒక రిలేటివ్స్ కానివ్వండి, గ్యాదరింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ రీయూనియన్ కానివ్వండి, లేదా పాత ఫ్రెండ్స్‌ని కలవడం కానివ్వండి, ఇలాంటివి ఎన్విరాన్మెంట్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. ఓకే. 10 ఆఫ్ కాయిన్స్. లైక్ మీరు పాసిబిలిటీస్‌కి ఓపెన్ అవ్వబోతున్నారు. ఆపర్చునిటీస్‌కి మీ ఎనర్జీ అనేది ఓపెన్ అవ్వబోతున్నది. ఓకే. అండ్ మీకు ఆపర్చునిటీస్ అనేది యూనివర్స్ ప్రొవైడ్ చేయబోతుంది. చాలా ఆపర్చునిటీస్ మీ లైఫ్‌లో రాబోతున్నాయి. బిజినెస్ పరంగా కావచ్చు, అండ్ జాబ్ పరంగా, ఫైనాన్షియల్ ఏదైనా సరే ఆపర్చునిటీస్ అనేవి మీకు అబండెంట్‌గా ఓపెన్ అవ్వబోతున్నాయి. ఓకే. బీ పీస్. మీరు ఏదైతే లైఫ్‌లో టెన్షన్ తీసుకొని, స్ట్రెస్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో అది ఏమి వద్దు. యూనివర్స్ మీ వెనక ఉంది అని గుర్తించి పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మూమెంట్స్‌ని ఎంజాయ్ చేయండి. ఓకే. టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. యూనివర్స్ మీ వెనక ఉండి గైడ్ చేస్తుంది అనే నమ్మకంతో మీరు ముందడుగు వేయండి. మీకు ఈ వారం ఆపర్చునిటీస్ అండ్ మీ వైబ్రేషన్ చాలా హైగా, ఎనర్జీస్ చాలా బావున్నాయండి. సో, ఆ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఆపర్చునిటీస్‌కి ఓపెన్‌గా ఉండండి. ఆపర్చునిటీస్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. యూనివర్స్ మీకోసం చాలా ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయబోతుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా చాలా పీస్‌ఫుల్‌గా, నార్మల్‌గా ఉండండి. నమ్మకం ఉంచండి దట్ యూనివర్స్ మీ ప్రేయర్స్‌కి ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనేసి. ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ.